ఈనాటి కథ పేరు ఊరు. అమెరికాలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఒక అమ్మాయి పేరు సౌజన్య. ఆమెది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పల్లెటూరు. ఇంకొక అమ్మాయిది అమెరికా. ఈమె పేరు సిరి. ఈమెకి తెలుగు మాట్లాడడం వచ్చు. వీళ్ళిద్దరూ చదువు కోసం అమెరికాలో కలిశారు. మంచి స్నేహితులు అయ్యారు మరియు ఒకే ఇంట్లో ఉండేవారు. ఒకరోజు సౌజన్యకి వాళ్ళ ఊరు గుర్తుకొచ్చి తను చాలా బాధపడింది. సౌజన్య, మీ ఊరిలో ఏముంటుంది అంత బాధపడుతున్నావు అని సిరి అడిగింది. అప్పుడు సౌజన్య, నీవు పట్టణంలో పుట్టి పెరిగావు, మీకు మా పల్లెటూర్ల గురించి ఏమి తెలుసు? పొద్దున కోడి కూతతో నిద్రలేస్తారు, వాకిట్లో మంచి మంచి ముగ్గులు వేస్తారు. మా ఊరిలో ఒక పెద్ద చెరువు ఉంటుంది. ఆ చెరువులో మేము వేసవికాలం రాగానే ప్రతిరోజు అక్కడికి వెళ్ళి ఆడుకునేవాళ్ళం. ఇంకా మా ఊరి చివర ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఆ చెట్టు కొమ్మల మధ్య దాగుడు మూతలు ఆడుకునేవాళ్ళం. సాయంత్రం నాయనమ్మ చెప్పే కథలు వింటూ హాయిగా నిద్రపోయేవాళ్ళము అని చెప్పింది సౌజన్య. అబ్బా, ఇంత బాగుంటుందా? నువ్వు చెప్తూ ఉంటేనే నా కళ్ళల్లో అవన్నీ తిరుగుతున్నాయి అని అన్నది సిరి. మీరు కూడా మీ ఊరు గురించి చెప్పగలరా మరి? పిల్లలు, పాఠ్యాంశ పదాలను చదవండి మరియు రాయండి. సౌజన్య, సిరి, అమెరికా, ఆంధ్రప్రదేశ్, పల్లెటూరు, పట్టణం, గుర్తుకొచ్చి, బాధపడింది, కోడికూత, వాకిట్లో, ముగ్గులు, పెద్ద చెరువు, వేసవికాలం, ప్రతిరోజు, మర్రి చెట్టు, కొమ్మల మధ్య, దాగుడు మూతలు, సాయంత్రం, నాయనమ్మ, కథలు వింటూ, హాయిగా, బాగుంటుందా, కళ్ళల్లో తిరుగుతున్నాయి, చెప్పగలరా? పిల్లలు, పాఠ్యాంశ ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి. ఈ కథలో స్నేహితులు ఎంతమంది ఉన్నారు? ఈ కథలోని ఇద్దరు స్నేహితులు ఏ దేశంలో ఉండేవారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి వచ్చిన అమ్మాయి పేరు ఏమిటి? అమెరికాకు చెందిన అమ్మాయి పేరు ఏమిటి? సౌజన్య ఏ రాష్ట్రంలోని పల్లెటూరు అమ్మాయి? సిరి ఏ భాష మాట్లాడడం వచ్చు అని కథలో చెప్పబడింది? వీళ్ళిద్దరూ దేనికోసం అమెరికాలో కలిశారు?
మంచి స్నేహితులు అయిన తర్వాత వాళ్ళు ఎక్కడ ఉండేవారు? ఒకరోజు సౌజన్యకు ఏది గుర్తొచ్చి చాలా బాధపడింది? మీ ఊరిలో ఏముంటుంది అంత బాధపడుతున్నావు అని సౌజన్యని ఎవరు అడిగారు? నీవు పట్టణంలో పుట్టి పెరిగావు అని సిరితో ఎవరు అన్నారు? పల్లెటూర్లలో పొద్దున దేని కూతతో నిద్రలేస్తారు? పల్లెటూర్లలో వాకిట్లో ఎలాంటివి వేస్తారు? సౌజన్య ఊరిలో ఒక పెద్దది ఏది ఉండేది? వేసవికాలం రాగానే వాళ్ళు ప్రతిరోజు ఎక్కడికి వెళ్ళి ఆడుకునేవాళ్ళు? సౌజన్య ఊరి చివర ఎలాంటి చెట్టు ఉండేది? ఆ పెద్ద చెట్టు కొమ్మల మధ్య వాళ్ళు ఎలాంటి ఆట ఆడుకునేవాళ్ళు? సాయంత్రం నాయనమ్మ చెప్పేవి ఏమిటి? నాయనమ్మ చెప్పే కథలు వింటూ వారు ఎలా నిద్రపోయేవాళ్ళు? సౌజన్య ఊరి గురించి చెప్తుంటే సిరి ఏమి అన్నది?